ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నిడదవోలులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి నిడదవోలుకు చేరుకుంటారు సీఎం. అనంతరం సుబ్బరాజ్పేటలో ప్రజావేదిక సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం మలకోడు సరస్సును సందర్శిస్తున్న సీఎం స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చిస్తారు. ఆ తర్వాత నిడదవోలులోని సెయింట్ ఆంబ్రోస్ స్కూల్ సమీపంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4:45 పర్యటన ముగించుకుని అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఈరోజు చంద్రబాబు స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ హరిప్రియ. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో దగ్గర 6:30 గంటల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాష్ట్రం పర్యావరణ రహితంగా ఉండాలని చెప్పేసి కూడా, అలాగే ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. స్వచ్ఛ భారత్ ఇన్స్పిరేషన్గా తీసుకొని స్వచ్ఛ ఆంధ్ర విజన్ స్వర్ణాంధ్రకు సంబంధించి కంప్లీట్గా కూడా ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి శనివారాన్ని కూడా స్వచ్ఛాంధ్రగా కూడా నిర్ణయించుకొని ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు, అలాగే స్థానిక గ్రామస్తులందరూ కూడా తమ గ్రామాన్ని, తమ ప్రాంతాన్ని స్వచ్ఛంగా చేసుకోవడంలో కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపైన కూడా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ప్రతి శనివారం కూడా ముఖ్యమంత్రి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో అయితే ముఖ్యమంత్రి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ప్రధానంగా టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ కాన్స్టిట్యున్సీ కావడంతో దీనిపైన మరింతగా కూడా దృష్టి సారించారు. ఇప్పటికే నిడదవోలు ప్రాంతాన్నంతా కూడా స్వచ్ఛమైనటువంటి ప్రాంతంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందడంతో పాటు, అలాగే టూరిజానికి కావలసినటువంటి ఏవైతే అభివృద్ధి కావాలో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మలకోడు సరస్సు, అంటే ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి మంచినీటి సరస్సు, దీని ద్వారా వ్యవసాయంతో పాటు అలాగే ఇతర ప్రాంతాల నుంచి, అంటే విదేశీకి సంబంధించినటువంటి పక్షులు కూడా వచ్చి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఈ సరస్సుకు సంబంధించి సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో పూర్తిగా అధ్వానంగా తయారైపోయింది. కంప్లీట్గా మురుగునీరు, అలాగే చెత్త చెదారంతో పూర్తిగా సరస్సు రూపురేఖలు అయితే మారిపోవడం జరిగింది. సో మలకోడు సరస్సుకు సంబంధించి పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆ సరస్సునైతే సందర్శించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అలాగే సంబంధిత శాఖ అధికారులు, అలాగే శాస్త్రవేత్తలతో ఆయన సమావేశం అయితే కాబోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ప్రధానంగా సరస్సుకు సంబంధించి పునర్నిర్మాణంలో భాగంగా నీటి పెంపు సామర్థ్యం మరింత పెంచేలా, అలాగే సరస్సు చుట్టూ కూడా ఒక ట్రాక్ ఏర్పాటు చేసేలా, అలాగే దాంట్లో ఏవైతే జలచరాలు కానివ్వండి లేదా పక్షులకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విదేశీ పక్షులు కూడా వచ్చేటటువంటి నేపథ్యంలో సో పూర్వం ఏ రకంగా ఉందో దాని పూర్వ వైభవం తెచ్చే విధంగా పూర్తి స్థాయిలో ఆ సరస్సును నిర్మించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆ సరస్సును సందర్శించిన తర్వాత ఆదేశించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ఏదైతే నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్లతో, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాల అనంతరం భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా పార్టీకి సంబంధించి అనుసరిస్తున్నటువంటి విధి విధానాలు అయితేనేమి, అలాగే ప్రభుత్వ పరంగా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే పొత్తులో ధర్మం ఉన్నాయో సో వాటన్నిటిని ఎలా ఫాలో అవుతున్నారన్న దానిపైన కూడా పూర్తిగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో విశ్లేషించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రధానంగా ఒక దిశ నిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది కూడా. ముఖ్యంగా చెప్పాలంటే మరొక 4 నుంచి 5 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిల్లా నేతలను పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి టీడీపీ ఇప్పుడు నియోజకవర్గం, అలాగే మండలం, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నేతలను, కార్యకర్తలను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి
పర్యటనకు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఇటు పార్టీ శ్రేణులతో మమేకం అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్ళాలి, అలా పార్టీ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించి వాటిని అమలుపరిచే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇటీవల మనం చూసాం టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ కమిటీలను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో దాని ప్రభావం, అలాగే ఇంకా ఎవరైనా అసంతృప్తులు ఉన్నారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇటు ముఖ్యమంత్రిగా అలాగే జాతీయ అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నిడదవోలులో జరిగేటటువంటి పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల మీటింగ్ కూడా ప్రత్యేక ప్రధాన అంశంగా నిలవనుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఒకసారి మనం చూసుకుంటే నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చాలని, అలాగే ప్రత్యేకమైనటువంటి ఒక నగరంగా ఒక పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఇప్పటికే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి పర్యటన పూర్తిగా అందుకు అంటే పూర్తిగా కూడా దానికి సంబంధించి ఇది చేకూరుస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తానికి మాత్రము నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్గా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పర్యటనతో. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ హరి.